ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అర్థమైంది కదా? నిన్న రాత్రి నేను గొడవ చేసుండొచ్చు, కానీ ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలని చెప్పలేదు. ఇక నుంచైనా మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. దయచేసి మా జోలికి రాకండి. వస్తే దాని పర్యవసానం ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. పదమ్మా. ఏటి సిస్టర్ ఎట్టా జరిగిపోనాది? అన్నయ్య, కాపురానికి అడుగుపెట్టిన 26 సంవత్సరాల్లో ఎప్పుడూ అత్తయ్య గారు నన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు. ఫస్ట్ టైం ఆ సత్యవతి వల్ల అత్తయ్య గారు నా మీద చేయి చేసుకున్నంత పనిచేశారు. నువ్వు చేసిన పని వల్ల మన ముందు నిలబడ్డానికి అర్హత లేని వాళ్ల ముందు కూడా మనం తలదించుకుని నిలబడాల్సి వస్తోంది. నిన్ను ఏమో సిస్టర్, నువ్వు కాబట్టి అత్తయ్య గారు వదిలేశారు. అది నేను దొరుకుంటే మావయ్య గారిలా మెడబట్టి గెంటేసి ఉండేవాళ్ళు. ఏదైతే ఏంలే, పోయాయి అనుకున్న నెయ్యి డబ్బాలు దొరికేసాయి. అయ్యో సిస్టర్, ఇందులో రేయలేదు, ఖాళీ. అన్నయ్య, డబ్బాలో నెయ్యి లేదు అంటే మనం పెట్టిన డబ్బాల్లో నెయ్యి కొట్టేసి ఖాళీ డబ్బాలు మన ఇంట్లో పెట్టారన్నమాట. ఇదేంటిది? మైథిలి నెయ్యి డబ్బా పట్టుకుని వెళుతుంది. ఎక్కడికి వెళ్తోంది ఇది? అమ్మ సుహాసిని, నన్ను దొంగగా నిరూపించడానికి, నా మీద దొంగతనం నేరం మోపడానికి నా ఇంట్లోనే నెయ్యి డబ్బాలు పెట్టావా? అది నా కూతురు గ్రహించి మళ్ళీ నెయ్యి డబ్బాలని తీసుకెళ్లి నీ ఇంట్లో పెడుతోందా? చెప్తానే. నా కూతురు నెయ్యి డబ్బాల్ని మాత్రమే నీ ఇంట్లో పెట్టగలదు, నెయ్యిని కాదు. అమ్మయ్యా, మొత్తానికి మా అమ్మ మీద మచ్చపడకుండా కాపాడుకోగలిగాను. నెయ్యి డబ్బాలు నా ఇంట్లో పెట్టి నన్ను దొంగని చేద్దామనుకున్నారా? అందుకని నా కూతురు నెయ్యి డబ్బాలు మీ ఇంట్లో పెట్టినా వెనకాలే వచ్చి అందులో ఉన్న నెయ్యిని నేను నొక్కేశాను. నా దొంగ ప్రొఫెషన్కి న్యాయం చేశాను. మనల్ని మోసం చేశారు సిస్టర్. వాళ్ళని వదిలిపెట్టనన్నయ్యా. ఇంతకు 10 రెట్లు వాళ్ళ మీద పగ తీర్చుకోకపోతే నా పేరు సుహాసినే కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.